ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సత్య మార్గంలో ప్రయాణిస్తూ ధర్మ పద్ధతిగా ఉంటూ అడిగినట్లయితే ప్రతిదాన్ని తీర్చగలిగిన కామధేను లాంటి వాడైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారిని గురువారం నాడు ఆరాధించడం సంప్రదాయం, యథార్థం కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నటువంటి తీరుగా ఫలితాలు సాధించడానికి, ఆర్థికమైన అభివృద్ధిని పొందింపజేసుకోవడానికి ద్వాదశ రాశుల వారు రాఘవేంద్ర స్వామి వారిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. దీంతోపాటు షిరిడీ సాయిబాబా మందిరాల్లో స్వామివారి మూల విరాట్టుకి ఎంత ప్రత్యేకత ఉంటుందో అంత ప్రత్యేకత దాదాపుగా ధునికి కూడా ఉంటూ ఉంటుంది. ఆ ధుని ప్రత్యేకత ఏమిటో మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధు మిత్ర ఆప్తగణం రాక పోకలతో ఇల్లంతా సందడిగా ఉండేలా చూసుకుంటారు. ప్రతి విషయానికి కూడా ఆలోచన చేసి మాత్రమే ఆచి తూచి అడుగుని వేస్తారు. క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులు. మహిళలు మంచి అవగాహనతో ప్రవర్తిస్తూ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఎదుటివారు అపార్థ పడకుండా ఉండేలా జాగ్రత్త చేసుకుని మాట్లాడతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని పూడ్చుకోవడం కోసం రుణం లేకుండా ఎలా ఈ కార్యక్రమాన్ని నడపగలమా అని ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా స్థాయిని పెంపొందించుకోవడానికి కొత్తమైనటువంటి ప్రణాళికల్ని వేసుకుంటారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని గులాబీలతో అర్చించినట్టయితే చేపట్టిన పనుల్లో విజయం సంప్రాప్తిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి తాత్కాలిక నిరుత్సాహంతో ఉంటారు. ఇంతకుముందు చేస్తున్నటువంటి ఔషధ సేవని సక్రమంగా చేయనటువంటి కారణంగా తాత్కాలికంగా వచ్చినటువంటి వ్యాధిని గమనించుకుని భీతావహులయ్యేటటువంటి స్థితి ఉంది. అలాంటి భయపడాల్సిన అవసరం మాత్రం లేదు. ఏవైనా శస్త్రచికిత్సలు వంటివి చేయించుకోవాలను అని తప్పక వైద్యులు చెప్పి ఉన్నట్టయితే వాయిదా వేసుకోవడం అంత మంచి పని కాకపోవచ్చు. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్లయితే ఔషధ సేవని క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండడం అవసరం. ఉద్యోగులు యాంత్రికంగా పనిచేయడం కాకుండా నిజమైనటువంటి అంకితమైనటువంటి విధానంలో చేసినట్లయితే ఇబ్బందులేవి రానే రావు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రతి క్షణము జాగరూకతతో ఉండాలి. లేని పక్షంలో ఉద్యోగ భద్రతకి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా గోచరించవచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని చేమంతులతో అర్చించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో అనుకూలత కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధని వహించి తీరాలి. మహిళలు మాట్లాడేటటువంటి తనం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు అపార్థం చేసుకునే ధోరణి గోచరిస్తోంది కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం, దాదాపుగా మౌనం పాటించినట్లుగా ఉండడం అవసరం. ఆప్తులు, బంధువులు, మిత్రులు అయినటువంటి వారి రాకపోకలు పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం ఉంది. తోటి ఉద్యోగుల మీద ఏ విధమైనటువంటి నేరారోపణని చేయడం ఉద్యోగులకి సరైనటువంటి విధానమే కాదు. ఈ రోజున
అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ధర్మబద్ధంగానే మాట్లాడుతున్నాను అని అనుకుంటూ సూటిగా మాట్లాడడం కంటే కొద్ది లౌక్యాన్ని చూపించడం అవసరం. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే లభిస్తుంది. ధైర్యంగా ఉండొచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు పారిజాతాలతో రాఘవేంద్ర స్వామి వారిని అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థికంగా ఖర్చుని చేయవలసిన బలమైన అవసరాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఖర్చులు మరింతగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగులైనటువంటి వారు ఎంతగా శ్రమించినప్పటికీ కూడా పని ఇంకా మిగులుతూనే ఉండేటటువంటి కారణంగా కాస్త చికాకు విసుగుగా అనిపించవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి పనులన్నిటినీ ముగించుకోవాలి తొందరగా అని అనుకున్నప్పటికీ కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కారణాలు అనేకం గోచరిస్తూ ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెద్దగా కలుసుబాటు లేనటువంటి కారణంగా నిరుత్సాహకరంగా ఉండొచ్చు. ఈరోజు వృద్ధులకి చెప్పుకోదగ్గటువంటి అనారోగ్యాలు ఏమాత్రము ఉండవు. అందరూ ఆనందంగానే ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం కూడా చక్కగా ఉండే కారణంగా మానసికంగా ప్రశాంతతతో ఉంటారు. శారీరకంగా మాత్రం శ్రమాభంగా ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారిని కర్కాటక రాశి వారు సన్నజాజులతో అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి ధోరణి కనిపిస్తోంది. ఏదో కొనాలి అనేటువంటి ఆలోచనకి వస్తారు. పుష్కలంగా చేతిలో డబ్బు ఉండే అవకాశం గోచరిస్తుంది. దానికి బజానా అడ్వాన్స్ కూడా ఇచ్చేటటువంటి విధానం అనిపిస్తోంది. సంఘంలో ఉండేటటువంటి అందరికీ సహాయపడాలనేటటువంటి ఉత్తమ మనస్తత్వం ఉండడం, దాన్ని అమలు చేస్తూ ఉండడం జరుగుతుండే కారణంగా అందరి ప్రశంసలకి నోచుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి, అలాగే సంగీత వాద్య కళాకారులకి చక్కనైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. వారికి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. అయితే రుణాన్ని తీసుకునే విషయంలో, రుణాన్ని ఇచ్చేటటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వీలైనంత వరకు రుణాన్ని ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఈ రాశి వారికి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా సింహరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని సంపెంగలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తేలికగా తిమిలిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి మానసిక ధైర్యంతో ఉత్సాహంగా ఉంటారు మహిళలు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి బాధ్యతల్ని తీసుకుని అదనపు బాధ్యతల్ని కూడా తీసుకున్నటువంటి కారణంగా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అధికారులు అనుక్షణం కూడా ప్రశంసిస్తూనే మరికొంత బాధ్యతని భుజాల మీద పెడుతూ ఉండేసరికి చక్కనైనటువంటి మెత్తని చిరునవ్వుతోనే ఆ పనుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా సకాల నిద్ర, సకాల భోజనం లేకపోయే పరిస్థితి గోచరిస్తోంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి ఉద్యోగులని పనిలోనికి చేర్చుకున్నటువంటి కారణంగా పనులు కొద్దీ నిదానంగాను, నత్తనడకగాను, అలాగే అవగాహన లేని కారణంగా చిన్న పొరపాట్లతోనూ నడుస్తూ ఉండొచ్చు. అనుక్షణ పర్యవేక్షణం అవసరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారిని కన్యారాశి వారు కనకాంబరాలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తోటి ఉద్యోగులు ఏవో నేరాలు చెప్పేటటువంటి కారణంగా పై అధికారులకి వీరి మీద వ్యతిరేక భావన ఏర్పడవచ్చు. దిగులు పడకుండా వారికి వివరించుకోవడం, యథార్థాన్ని తెలియజేయడం అవసరం. మహిళలు చక్కనైనటువంటి ఆర్థికమైనటువంటి ఆలోచనలతో ఉంటారు కాబట్టి పొదుపుని పాటిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏ విధమైన అనైకమత్యము లేకుండా ఉండేందుకు కృషి చేస్తూ ఉంటారు. సోదరులతో సోదరీమణులతో తాత్కాలికమైనటువంటి మాట తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవడం అవసరం. తల్లిదండ్రులకి సంతానానికి చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వృద్ధులైనట్లయితే పిల్లలు చెప్పినట్లే నడుచుకోవడం ఎంతైనా మంచిది. వృద్ధులకి అనారోగ్య భావన ఉంటుంది, అయితే అనారోగ్యం మాత్రం కలిగే అవకాశం లేదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా తులారాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని ఎర్రగన్నేరులతో అర్చించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉద్విగ్న స్థితిలో ఉంటారు. ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చెయ్యలేకపోతారు. చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం కూడా వారికే వస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ఇదమిత్తంగా చేయలేని పరిస్థితితో ఉండొచ్చు. సంతానంలో ఎవరైనా ఉన్నత విద్యా అవకాశాలని పొందాలి అని కానీ అనుకున్నట్లయితే తప్పక పొందగలుగుతారు. అయితే ఆ విద్యకు అయ్యేటటువంటి ఖర్చుని మొత్తం ముందే సిద్ధం చేసుకోవడం మాత్రం తప్పనిసరి కావచ్చు. ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించడం అవసరమే అయినప్పటికీ కూడా ఖర్చు పెట్టవలసినటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ సందర్భాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం తప్పనిసరి కావచ్చు. శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం తప్పక అనుకూల ఫలితాలని ఇస్తుంది. ముందునాటికి శుభకార్యం జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఆ కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదాన్ని దాటేసేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇదమిత్తంగా తమ నిర్ణయాన్ని ప్రకటించరు. ఆ కారణంగా ఆప్తులు, బంధువులు, మిత్రులు, సాక్షాత్తు తల్లిదండ్రులు, అత్తమామలు కూడా విరోధం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం అవసరం. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాల్లో తగినంత శ్రద్ధ తల్లిదండ్రులు పాటించలేకపోతున్నటువంటి కారణంగా వారి విద్య అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఆలోచించుకుని తీరాలి. ఇరుగింటి వారితో, పొరుగింటి వారితో, అలాగే అయినటువంటి వారితో మాట ఆచితూచి మాట్లాడకపోయినట్లయితే తప్పక విరోధాలు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఏదో కొనాలి అనేటటువంటి ఆలోచనకి రావడం, రుణాన్ని తీసుకుని ఆ రుణాన్ని సద్వినియోగపరుచుకోలేకపోవడం జరిగే ధోరణి గోచరిస్తోంది. కాబట్టి ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా ధనురాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని మల్లెలతో అర్చించినట్లయితే ప్రతి వ్యవహారము సానుకూల దిశగానే పెడుతూ ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అయితే బంధుమిత్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో తోలనాడి మాట్లాడేటువంటి కారణంగా వ్యాపారానికి వారే దాదాపుగా శత్రువులయ్యే అవకాశం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో సకాలంలో రుణాలని తీర్చి వేయకుండా ఉన్న కారణంగా రుణం లభిస్తుందనే అవకాశం తక్కువ. పెద్దలు సంపాదించినటువంటి ఆ పిత్రార్జితమైనటువంటి ఆస్తి పంపకాల కోసం నిర్బంధించడం మంచిది కాదు. సోదరుల్ని, సోదరీమణుల్ని వారితో చక్కనైనటువంటి అనుకూలమైన శైలితో మాట్లాడినట్టయితే పరిస్థితులు
సక్రమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానాన్ని తప్పక ఆన్లైన్ చదువులో శ్రద్ధగా చదువుతున్నది లేనిది అనుక్షణం పరిశీలించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. సంతానమే కానీ చిన్న వయసు వారు అయినట్లయితే వారు వేరు విధమైనటువంటి వాటికి పూర్తిగా మళ్ళీపోకుండా వారి దృష్టి చదువు మీదే కేంద్రీకరింపబడేలా పరిశీలించుకుంటూ ఉండడం మరింత అవసరం ఈ రాశి వారికి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు వచ్చన. గురువారం సందర్భంగా మకర రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే మనోబలం మరింత అవుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయాన్ని, ఏకాంత నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించవలసిన ప్రతి సందర్భంలోనూ పూర్తిగా మౌనంగా ఉండడం కూడా ఏమాత్రమూ మంచిది కాదు. రుణాలను ఇచ్చే సందర్భంలో, రుణాలని తీసుకునే సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకి మించినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇంతకు ముందు కొన్నటువంటి స్థలాలు కానీ, పొలాలు కానీ, అలాగే ఇళ్ళు కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి లావాదేవీలని, రిజిస్ట్రేషన్ మొదలైనటువంటి వాటిని వెంటనే పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఇంటిని మరమ్మతు చేయించాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది దాదాపుగా ఈ రోజున సాధ్యపడకపోవచ్చు. క్రయ విక్రయాలు రెంటిలోనూ కూడా లాభాన్ని ఆర్జించాలనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. కానీ మధ్యవర్తుల ద్వారా ఆ వ్యవహారం సక్రమంగా ఈ రోజుకి పరిష్కరింపబడకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని మందారాలతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత వృద్ధి అవుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాల కోసం చేసేటటువంటి ప్రయత్నం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయత్నం విశేషంగా చేసినప్పటికీ కూడా ఫలితం అంతంత మాత్రంగానే గోచరిస్తుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు యథా ఆలాపంగా తోచినప్పుడు కార్యాలయానికి రావడం కాకుండా సరైనటువంటి తీరులో రావడం, సమయపాలన చేయడం అత్యవసరం. తోటి ఉద్యోగుల మీద పెత్తనాన్ని చెలాయించాలనే ఆలోచనని పూర్తిగా మానుకోవాలి. శత్రువులైనటువంటి వారు మిత్రులుగాను, మిత్రులుగా ఉన్నటువంటి వారు శత్రువులుగాను అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వారిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండడం అత్యవసరం కావచ్చు. ఈ రోజున అత్తమామల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా కానీ ఉన్నట్లయితే వాటి గురించి వివాద దృష్టిని మానేసి వారు ఇష్టాలన్నప్పుడు నిదానమైనటువంటి శైలిలో ప్రవర్తించినట్లయితే తప్పక లభించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే అనారోగ్య భావన అనేది ఉండనే ఉండదు. కుటుంబంలో మనోభిష్టాన్ని తప్పక తీర్చగలిగినటువంటి అధినాథుడు సాయినాథుడు. షిరిడీ మందిరాన్ని తనదైనటువంటి స్థానంగా చేసుకున్నటువంటి షిరిడీ సాయిబాబా మందిరాలు అన్నిటిలో కూడా మూల విరాట్టుకున్నటువంటి ప్రత్యేకత ఎంతో, దాదాపుగా ధ్వనికి కూడా అంత ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఆ ధ్వనికున్న ప్రత్యేకత ఏమిటో మన ధర్మం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబా మందిరాల్లో తప్పనిసరిగా ఉండే ధ్వనికి ప్రత్యేక నేపథ్యం ఉంది. షిరిడీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించిన సాయి దినచర్య కూడా అంతుపట్టని రీతిలో సాగుతుండేది. సాయి ద్వారకామాయి దగ్గరే ఉన్న ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని బ్రహ్మష్ఠలో మునిగిపోతూ ఉండేవారు. అక్కడే ఆయన తన యోగశక్తితో ఒక అగ్నికుండాన్ని వెలిగించారు అని ప్రతీతి. ధునిగా ప్రఖ్యాతి చెందిన ఆ నిత్య అగ్నిహోత్రంలో సమిధల్ని వేస్తూ సమీపాన ఉన్న స్తంభానికి ఆనుకుని దైవ నామ స్మరణని అనునిత్యం చేస్తుండేవారు. భుజానికి జోలె తగిలించుకుని చేతిలో ఓ పాత రేకు డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షాటనని చేస్తుండేవారు. దున్నించి వచ్చిన విభూతిని బాబా తన భక్తులకి ప్రసాదంగా ఇస్తుండేవారు. సాయి కర స్పర్శ తాకిన ఆ ఊదికి అనేక మహిమలు ఉండేవి అని భక్తుల విశ్వాసం. అనేక ఆధారాలు కూడా
దానికి ఉండడం నిదర్శనం. ఆ విశ్వాసం నేటికీ కొనసాగుతూనే ఉంది. సాయి మందిరాల్లో ఉన్న ధ్వని చుట్టూ భక్తులు సాధారణంగా 3 ప్రదక్షిణాలను చేస్తారు. అయితే ధ్వని చుట్టూ 6 ప్రదక్షిణాలను చేయడం సంప్రదాయం. మనిషిలోని 6 అంతఃశత్రువులు 6 అరిషడ్వర్గాలకి ప్రతీక. అవి సాయి భక్తులకు దూరం కావడానికి 6 సార్లు ధ్వని చుట్టూ ప్రదక్షిణాలని చేయాలి. ధ్వనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంత ఉంది కాబట్టే ప్రతివారు ధ్వనికి ప్రదక్షిణాన్ని చేసి మాత్రమే ఆలయం నుండి తిరిగి వెడుతూ ఉంటారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు మన జీవన గమనానికి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఎటువంటి ఆచరణీయ సూత్రాలు పాటించినట్లయితే మీ ఇంట అదృష్టం ఎక్కువగా ఉంటుందో మనకు పండితులు తెలిపినటువంటి సూత్ర ప్రాతిపదికలను తెలుసుకుందాం. ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి ప్రతినిత్యం సూర్య భగవానికి నీటితో అర్ఘ్యం తప్పనిసరిగా ఇవ్వండి. అంతేకాకుండా మీరు ఉన్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రభుత్వ పరంగా ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళు 12 ఎండు మిరప గింజల్ని మీరు నీటిలో వేసి సూర్య భగవానికి గనక అర్ఘ్యప్రదానం చేస్తూ నమస్కారం గనక చేసినట్లయితే మీకు ప్రభుత్వపరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న ప్రదేశానికి రావడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఇష్టలేని చోటికి బదిలీ అవుతుందేమో అనేటువంటి చింతన లేకుండా ఉండటానికి కూడా ఇది చాలా చక్కగా సహకరించేటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానం. మంగళవారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడాను హనుమంతుల వారికి చిన్న బెల్లం ముక్క సమర్పించండి. ఇందులో సగం అలాగే దేవుడి దగ్గర ఉంచి తక్కిన సుగాన్ని మీరు స్వీకరించండి. తర్వాత మీ ఆఫీసుకి వెళ్ళండి. ఇలా రోజు కనుక చేసినట్లయితే బెల్లం స్వీకరించాక తప్పనిసరిగా కాళ్ళు చేతులు అనేటువంటివి కడుక్కొని వెళ్ళండి. బదిలీ అనేటువంటిది ఆగిపోవటానికి ఆస్కారం ఉంది. మీరు ఉన్న చోట్లోనే ఉండాలి. నాకు చాలా బాగుంది ఇక్కడ, మా పిల్లలకి సీట్లు వచ్చినాయి, చదువుకుంటున్నారు, మళ్ళీ బదిలీ అంటే చాలా కష్టం కదా అని భావించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా బదిలీ ఆగిపోతుంది. అలాగే నిరంతరం ఆర్థిక సమృద్ధి, పారిశ్రామిక ప్రగతి కోరుకునేటువంటి వాళ్ళు శుక్రవారం సాయంకాల సమయంలో తప్పనిసరిగా కొత్త పరిశ్రమ ప్రారంభించినటువంటి వాళ్ళు అందులో శీఘ్రగతిన ప్రగతిని సాధించుకోవటానికి చిన్న వెండి భరణిలో 3 గోమతి చక్రాలు ఉంచి వాటిపై సింధూరం పోసి హనుమంతుని దేవాలయం నుంచి తెచ్చినదిగా అక్కడ స్వామివారికి అక్కడ ఉంచి మళ్ళీ తీసుకొచ్చి మీరు గనక మీ యొక్క ఆఫీసులో గనక ఉంచుకున్నట్లయితే ఆర్థిక పురోభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. గోమతి చక్రాలు ఒక వెండి భరిణెలో కానీ లేక భరిణెలో కానీ ఉంచి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంచి దాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ ఆఫీస్ రూమ్లో ఉంచాలి. ఇలా గనక ఉంచినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి చాలా చక్కగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకోండి. మీ పరిశ్రమ ఉన్నటువంటి ప్రదేశం గోడల వెంట మీరు తిరగండి. నిమ్మకాయని చేతిలో పెట్టుకొని మీ ఫ్యాక్టరీ ఉన్నటువంటి గోడలు ఉన్నాయే ఆ గోడల చుట్టూతా కూడా తిరగండి.
తర్వాత దాన్ని 4 ముక్కలుగా కోసి దక్షిణ దిక్కు వైపు విసిరివేయండి. ఇలా గనక చేసినట్లయితే దుష్ట ప్రభావాలు నశించి పారిశ్రామికంగా శీఘ్రగతిన మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా పెట్టినటువంటి ఫ్యాక్టరీ ఆటుబోట్లకు గురవుతున్నప్పుడు ఈ విధి విధానాన్ని గనక ఎవరైతే పాటిస్తారో వారి యొక్క విధానంలో ఆ పారిశ్రామిక పురోభివృద్ధి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం తృతీయ నక్షత్రం కృత్తిక వెళ్ళి రోహిణి వచ్చింది. ఈరోజు గురువారం. సౌభాగ్య గౌరీ వ్రతము అంటారు. ముత్తైదువలు. ముత్తైదువ అంటే పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం, ఈ 5 అలంకారములు చేసుకున్నటువంటి వారు ముత్తైదువ. ఈ ముత్తైదువలు తమ యొక్క సౌభాగ్యమును పెంపొందింప చేయటం కోసము ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతము అనేటువంటి పేరుతో వ్రతం చేస్తారు. ఒకవేళ ఆ వ్రతము ఎవరికైనా చేయటానికి వీలు కాకపోయినా ఈ రోజున గౌరీ స్మరణం కానీ లేదా ప్రదోషకాల వేళ సాయంకాల సంధ్యా సమయంలో చక్కగా సప్తశతి యందున్నటువంటి నారాయణీ స్తోత్ర పారాయణం చేసి పసుపు, కుంకుమ, గాజులు, ఏదైనా వస్త్రము తీసుకుని వెళ్ళి ఒక ముత్తైదువకు సమర్పణ చేసి ఆ గౌరీ దేవత ఆరాధనగా ఆ ముత్తైదువను భావన చేస్తే స్త్రీకి సౌభాగ్యము వృద్ధి పొందుతుంది అని శాస్త్రవచనం. కాబట్టి ఈ రోజున గౌరీ స్మరణము, గౌరీ దేవత ఆరాధన, గౌరీ ఉపాసన, గౌరీ పంచాక్షరి జప అనుష్ఠానం చేయటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఇక సదాచార అంశములలో మన భారతీయ ధర్మంలో దేవతలు చాలామంది అంటారు, 33 కోట్లు అంటారు. కానీ శాస్త్రము దేవగణములు అని ఒక విభజన చేసి పెట్టింది. ఎవరు వారు? ద్వాదశాదిత్యాః 12 మంది ఆదిత్యులు. ద్వాదశాదిత్యాః అష్టౌ వసవః 8 మంది వసువులు. అలాగే విశ్వే దేవతలు 13 మంది. అలాగే రుద్రులు ఏకాదశ రుద్రాః 11 మంది రుద్రులు. ద్వౌ అశ్వినవు 2 అశ్వినీ దేవతలు. వీరు ప్రధానమైనటువంటి దేవతాగణం కిందికి వస్తారు. ఇక వీరే కాకుండా తుషితులు అనేటువంటి వారు 36 మంది దేవతలు ఉన్నారట. తుషిత గణము అని భాగవతంలో వస్తుంది. అలాగే అభాస్వరులు అని 64 మంది దేవతాగణము ఒక గణము ఉంది. ఇదే కాకుండా మరుత్తులు అనేటువంటి పేరుతో 49 మంది యొక్క గణము ఒకటి ఉంది. వీరే కాకుండా మహారాజికులు అనేటువంటి పేరుతో 236 మంది దేవతాగణము ఒకటి ఉంది. వీరే కాక 12 మంది సాధ్యులు అనేటువంటి పేరుతో కూడా ఒక దేవతాగణం ఉంది. ఇవన్నీ కూడా అంటే ఆదిత్యులు, విశ్వేదేవతలు, వసువులు, తుషితులు, అభాస్వరులు, మరుత్తులు, మహారాజికులు, సాధ్యులు, రుద్రులు అని ఇవన్నీ కూడా దేవతాగణములు అని మన భారతీయ సంప్రదాయంలో చెబుతారు. ఇవే ప్రధానమైనటువంటి దేవతాగణములు అని పురాణ వచనం. స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. మేషరాశికి ఆదాయం 1, వ్యయం 14. వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 1. ఈ రెండింటినీ మనం పరిశీలన చేస్తే మిగతా అన్ని రాశుల వారికి కూడా ఆదాయ వ్యయాలు ఇలాగే పట్టికలుగా కనిపిస్తాయి. ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు, వ్యయం తక్కువగా ఉండవచ్చు.
ఆనందం అనుకుంటూ ఉంటారు. వ్యయం ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంది, విషాదం అనుకుంటూ ఉంటారు. రెండు ఆలోచనలు తప్పే అని చెప్పడం కోసమే పంచాంగ విజ్ఞానం అని చెప్పడం కోసమే విజయోస్తు. జాతక చక్రంలో జ్యోతిష స్వరూపాన్ని అనుసరించి గణనలో ఆదాయ వ్యయాలు కందాయాలు లెక్కబెట్టినప్పుడు మన చేత 14 వ్యయం అన్నప్పుడు అంత ఖర్చు మన చేత ఖర్చు పెట్టిస్తున్నాడా పరమాత్ముడు అంటే మనకు అంత డబ్బు ఎవరో ఇస్తారు, అంత డబ్బు మన చేత ఖర్చు పెట్టించబోతున్నాడా పరమాత్ముడు, మనం నిమిత్త మాత్రం. ఇలా ఆలోచన పెంచుకోవాలి. ఆదాయం ఒక్కటి అది కుటుంబానికి సంబంధించింది అవుతుంది అని కూడా ధైర్యం తెచ్చుకోవాలి. అలా కాకుండా ఆదాయం 14 వ్యయం 1 అనేటటువంటి తరుణంలో అంత డబ్బు మనకి ఇస్తున్నాడు అన్నటువంటి దురాశలో పడకుండా ఈ డబ్బు ఇతరులకు కూడా అందజేస్తే ఇతరుల వద్ద మనం ఇచ్చే డబ్బు కూడా మనకు ఆదాయంగానే స్వీకరించాలి, పుణ్యం ఆదాయంగా ఉంటుంది. అలాగే మన డబ్బు మన వద్దనే ఉంటే పెరగదు, అది ఇతరులకు అందిస్తే వృద్ధి పెంపొందింపబడుతుంది. కాబట్టి ఇతరులకు అందజేద్దాం. ఇలా పంచుకోవడం అన్న జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే ఆదాయం ఎక్కువ అన్న విషయాన్ని జాతక చక్రం సూచిస్తుంది. గురుగ్రహం అంటే ఏ విషయాన్నైనా విస్తరించి చెప్పేది అనే ఆలోచన చెయ్యాలి. జ్యోతిషం, జాతక చక్రం, నిత్యగ్రహచారం, పంచాంగం ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం అధ్యయనం చేయవలసిన విషయాలు అవుతాయి. ఏదో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేశాం అని అనుకోకుండా ప్రతిరోజు కూడా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 ఈరోజు ఏమున్నాయో తెలుసుకోవాలి. వారం గురువారం, తిథి ఏమిటి, చవితి, పంచమి, తదియ ఆ తిథి విశేషాలేమిటి, అలాగే యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఈ 5 తెలుసుకోవాలి. అలాగే ఈరోజు రాహుకాలం ఎప్పుడుంది, వర్జ్యం ఎప్పుడుంది, వీటిని కూడా తెలుసుకొని వర్జ్యం సమయంలో మౌన వ్రతాన్ని పాటించాలి. రాహుకాలం దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలోని వాళ్ళే పాటిస్తూ ఉంటారు. నిజం కూడా సూర్య అయనాన్ని, సూర్య కదలికలను గ్రహించి ఆ కదలికలకు అనుకూలంగా నిర్ణయించేటటువంటి శాస్త్రం అది. ఈ క్రమంలో సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి రాహుకాలాన్ని పాటిస్తూ ఉంటారు. సర్వేసర్వులు మట్టుకు పాటించవలసిన కాలం వర్జ్యం కాలం. వర్జ్యాన్ని నిర్ద్వంద్వంగా ఆ సమయంలో వీలు కుదిరితేనే ప్రయాణాలు అట్టి పెట్టాలి, మానుకోవాలి, ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేపట్టినప్పటికీ తప్పకుండా జయనామాన్ని ఆ సమయంలో ఉచ్చరించాలి అని కూడా చెబుతోంది పరిహార విజ్ఞాన శాస్త్రం. జయనామ మంత్రము, జయమంత్రమును ఉచ్చరిస్తే వర్జ్యం దోషం తొలగిపోతుంది. ప్రత్యేకంగా శ్రీరామ జయరామ జయ జయరామ అన్న నామాన్ని వర్జ్యం సమయంలో ప్రయాణాలు ఉపక్రమించే వారంతా కూడా చదవాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యైతనికాత్మజాయై ఈ శ్లోకాన్ని చెప్పినా కూడా ప్రయాణాలలో ఏ విధమైన ఆటంకాలు కూడా మన దరి చేరవు. అలాగే రామునికి జయం కలగాలి, లక్ష్మణుడికి జయం కలగాలి. రాజా జయతు సుగ్రీవ రాఘవేణ అభిపాలిత, సుగ్రీవునికి విజయం కలగాలి. ఇలాంటి జయ సంబంధిత నామాలు శ్లోకాలన్నీ కూడా చదివితే వర్జ్యం సమయంలో ఏ విధమైన దోషాలు కూడా మన దరి చేరవు అని కూడా సంప్రదాయం చెప్తుంది. రాజా జయతు సుగ్రీవ రాఘవేణాభిపాలిత ఇలా చెప్పినా కూడా మనకు వర్జ్యం సమయంలో తప్పనిసరిగా పాటించే ప్రయాణాలలో ఈ ఆటంకాలు కూడా మన దరి చేరవు. వర్జ్యం అంటే వర్జింపదగిన కాలం అని అర్థం. ఒక నక్షత్రానికి, ఒక తిథికి సంబంధించి ఆద్యంత ప్రమాణ ఘటికలలో కొంత విషమకాలం ఉంటుంది. ఉజ్జాయింపుగా 65 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు మధ్యలో ఉండేటటువంటి ఈ విడిచిపెట్టదగిన కాలానికే వర్జ్యము అని పేరు. అనేక రకాల తీవ్రమైనటువంటి ప్రమాదాలు కూడా ఈ వర్జ్యం సమయాలలోనే ఘటిస్తున్నాయి అంటూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల వాళ్ళు కూడా పరీక్షలు చేసి అనేక పరిశోధనలు చేసి నిగ్గు తేల్చారు. ఇంటిలో భార్యాభర్తల మధ్య కూడా మాటా పొరపత్యాలు, తీవ్రత, వాగ్యుద్ధాలు పెరిగేటటువంటి కాలం
వర్జ్యం సమయం. కనుక ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆరో చేశాం అని అనుకోకుండా ఆ తర్వాత కూడా మనం చేయాల్సినటువంటి నిత్య వ్యవహారాలలో ఒకటి పంచాంగ శ్రవణం అని చెప్పుకోవాలి. ప్రయాణాలలో ఎప్పుడైనా ఏ దోషము రాకుండా మన ప్రయాణాలు చేసే సమయంలో ఏ విధమైన ఆటంకము కలగకుండా మనకు ఏ విధమైన ఆపద రాకుండా రక్షించే నిమిత్తమై సనాతన ధర్మం సూచించేటటువంటి పరమాద్భుతమైన పరిష్కార మార్గం ఒకటి ఉంది. అదేమిటి అంటే పంచాంగాన్ని మన వెంట పెట్టుకోవడం. మన క్యారీ బ్యాగులో ఎప్పుడూ పంచాంగాన్ని ఉండేటట్లుగా చూసుకోవాలి. స్కూటరు, మోపెడు, కారు, వాహనం ఏదైతే మనం వినియోగిస్తామో ఆ డిక్కీలో ఒక పంచాంగం ఉంచాలి. మన వెంట పంచాంగం ఉంటే సమస్తమైన కాలానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఆ కాల పురుషుడు మనల్ని రక్షిస్తాడు, మనకు విజయాన్ని సముపార్జించి పెడతాడు. ఇది ఈనాటి విశేషం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. శుభమస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम् తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ. చీకట్లో పర్వత గుహలు రెండిటిలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన రెండు నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పిబందివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు రిపచాకాశం దదృశస్తే మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసమున్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చేపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు. అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్ లాంటి వీరుడు లోకంలో ఉండడు. అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తరువాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం. ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు. ఇవాళ ఏమీ తోచట్లేదు అలా పోయొద్దామంటారు. ఏమీ తోచట్లేదు ఎవడో పుస్తకం చదువుకుంటున్న వాడి ఇంటికి వెళ్ళి వాడిని పాడు చేయడం, అక్కర్లేని మాటలు మాట్లాడడం. మనకంటే సమయం విలువ తెలియనిది కావచ్చు. కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది. వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు. శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఒక్క నిమిషం వృధా కానివ్వరు.
పెద్దలు తెలుసుకోవాలి ఆ హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని ఆ వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేనిన్ని సాధించానని ఎప్పుడూ చెప్పరు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారం చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కానీ నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కానీ ఒక్క మాట చెప్పరు. పరమ వినయంతో కొద్ది మాటలలో మాట్లాడతారంతే రాముడితో. తన ప్రజ్ఞ గురించి కానీ తన గొప్పతనం గురించి కానీ ఒక మాట మాట్లాడరు. సీతమ్మ వైభవం గురించి మాట్లాడతారు. నిజంగా హనుమ యొక్క ఉపాసన చేస్తే, హనుమ జీవితాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని లోకం యొక్క రక్షణ కొరకు ఎలా ఉపయోగించాలో, దాన్ని స్వార్థ ప్రయోజనానికి ఎలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలో అలవాటవుతుంది. అందుకే అసాధ్య సాధక అన్న బిరుదువాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా వెడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్న ఆయనే, అంత వినయం ఉన్న ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువసేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. 2 భిన్నమైనటువంటి ప్రవృత్తులన్నీ కూడా హనుమయందు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో ఎన్నో సాధించానని చెప్పవచ్చు, కానీ ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైకశ అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనమేశ్వర అంటారు పోతన గారు భాగవతంలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్న లోకాలన్నీ గెలిచాను, అది సాధించాను, ఇది సాధించానంటావు. నాన్నగారు మీ ఇంద్రియాలని మీరు గెలిచారా? మీ ఇంద్రియాల్ని మీరు గెలిస్తే మీకు లోకంలో శత్రువు అన్నవాడు లేడు నాన్నగారు అంటాడు. మన కంటిని మనం గెలవలేము. చూడకూడనిది కనపడినప్పుడు చూడకూడనిది అని తెలిసినా చూడకుండా నిగ్రహించలేం. వినకూడనిది అని తెలిసినా వినకుండా ఉండం. ఇది తినకూడనిది అని తెలిసినా తినకుండా నిగ్రహించుకోలేం. ఇది స్పృశించకూడనిది అని తెలిసినా ముట్టుకోకుండా నిగ్రహించుకోలేం. ఇది వాసన చూడకూడదని తెలిసినా వాసన చూడకుండా నిగ్రహించుకోలేం. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని గెలవడం సాధ్యం కాదు. కానీ హనుమ 5 ఇంద్రియములను గెలిచారు. అందుకే ఆయన లాంటి యోగి పుంగవుడు లోకంలో ఉంటారు. అసలు లంక ఎందుకు కాలిపోయింది అంటే, ఎందుకు రావణ సంహారం అయిపోయింది అంటే హనుమ మాట వల్ల కాలిపోయింది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.